హాయ్ అండి. వెల్కమ్ టు వరస్టి కిచెన్. ఈ వీడియోలో తలకి పెట్టుకోవడానికి ఒక హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నానండి. ఎంటుకలు ఊడుతున్నా గానీ, ఎంటుకలు రఫ్‌గా ఉన్నా గానీ, ఈ ఆయిల్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే మార్కెట్‌కి వెళ్ళేసి గోరింటాకు, ఉసిరికాయి, కరివేపాకు ఇవి ఫ్రెష్‌గా తీసుకొచ్చానండి. మందారమాకులు, మందారం పువ్వులు, అలాగే కలబందొచ్చేసి మా హౌస్ ఓనర్ దగ్గర అడిగిపిచ్చుకున్నానండి. వాళ్ళైతే చెట్లయితే పెంచుతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఫ్రెష్‌గా తీసుకొచ్చానండి. అలాగే వచ్చేసి మనం చెట్లు పెంచుకున్నట్లయితే ఇవన్నీ మనం బయటికి వెళ్ళాల్సిన పనే లేదండి. ఇంట్లోనే ఫ్రెష్‌గా ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక ఐరన్ పెనం పెట్టుకునేసి, ఐరన్ పెనంలో వచ్చేసి 1 లీటరు కొబ్బరి నూనె అయితే పోసానండి. కొబ్బరి నూనె పోసిన తర్వాత కొంచెం లైట్‌గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు, గోరింటాకు, అలాగే మందారమాకులు, మందారం పువ్వులు, కలబంద, మెంతులు ఇవన్నీ వేసి బాగా ఉడకనిద్దామండి. ఒక అరగంట సేపన్నా సిమ్‌లో పెట్టుకునేసి ఉడకనిచ్చుకుందామండి. ఇందులో వచ్చేసి మనం వేయాల్సున్న వస్తువులు ఇంకా కొన్నున్నాయండి. కానీ మనకు ఆ వస్తువులన్నీ దొరకవు కాబట్టి నేనైతే దొరికినన్ని వస్తువులతోటే ఆయిల్ అయితే తయారు చేస్తున్నానండి. వెట్టివేరు అంటారు గదా! వెట్టివేరు, అలాగే కరిసలాంగని ఇవన్నీ చాలా ఉన్నాయండి. కానీ అవన్నీ దొరకలేదు కాబట్టి ఉన్న వస్తువులతోటే తయారు చేస్తున్నానండి. ఇప్పుడైతే నూనె కొంచెం బాగా తెరిలే టైంలో వచ్చేసి నేను ఆముదం అయితే ఒక 4, 5 స్పూన్‌లయితే వేశాను. ఆముదము, అలాగే నువ్వుల నూనె గూడా కొంచెం వేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు అలా ఉడికించుకునేసి, ఆ తర్వాత ఆయిల్ తీసి కింద పెట్టుకుందామండి. పక్కన తీసి పెట్టుకునేసి, ఒక నైట్ అంతా అలాగే ఉంచేసి, ఆ తర్వాత బాటిల్‌కి తీసి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. ఆ పిప్పి ఉంటుంది గదండీ! పడేసేది వద్దండి. ఎత్తి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇంకోసారి ఆయిల్ అయితే కాచుకోవచ్చండి. ఈ ఆయిల్ వచ్చేసి చాలా మందికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. తెలియని వారు గూడా ఈ ఆయిల్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఒక గంట సేపు ముందుగా పెట్టుకునేసి తలకి స్నానం చేశామంటే ఎంటికలనేవి ఊడకుండా బాగా ఫ్రెష్‌గా, బాగా షైనింగ్‌గా ఇస్తుందండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.